ఓకే, ఒక ఊర్లో ఇది పిల్లలు మీరు కూడా సువార్త చేయొచ్చు అని చెప్పడానికి ఒక చిన్న కథ. ఒక ఊర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఆయన కొడుకు ప్రతి ఆదివారం చర్చ అయిపోయిన తర్వాత కరపత్రికలు పంచిపెడుతూ ఉండేవారు. ఒకరోజు ఆదివారం నాడు వర్షం వస్తుంది కదా అని పాస్టర్ గారు వెళ్ళటానికి బద్దగించారు. కానీ ఆ అబ్బాయి గబగబా రెడీగా వచ్చేసి, డాడీ నేను రెడీ అన్నాడు. అరే వర్షం వస్తుంది కదా అంటే, అమ్మ వర్షం వస్తే మాత్రం నరకానికి వెళ్ళే పాపులు నరకానికి వెళ్ళటం మానేస్తారా అని చెప్పి, సరే వర్షం వస్తుంది కదా పోనీ డాడీ నేను ఒక్కడనే వెళ్ళనా అన్నాడు. సరే వెళ్ళి త్వరగా వచ్చే అన్నాడు. ఈ అబ్బాయి వర్షంలో రెయిన్ కోట్ వేసుకుని వెళ్ళిపోయాడు. అన్ని కరపత్రికలు ఇచ్చేసాడు. చివరికి ఒక్కటే మిగిలింది. ఆ ఒక్కటి ఆ ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోదామని ఆ ఇంట్లోకి వెళ్ళి తలుపు కొట్టాడు. ఎంతసేపు తలుపు కొట్టినా సరే ఎవరు తీయలేదు. ఇంకా వెళ్ళిపోదాం అనుకుని 2 అడుగులు వేశాడు. మళ్ళీ ఆగి వెనక్కి వచ్చాడు. వెనక్కి వస్తే అప్పుడు ఒక ఆమె తలుపు తీసి ఎవరు బాబు నువ్వు, ఏం కావాలి అని అడిగింది. అడిగితే ఆ అబ్బాయి అన్నాడు, ఆంటీ యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చిరునవ్వుతో చెప్పి తన చేతిలో ఉన్న పత్రికను ఆమె వైపు చాపాడు. ఆమె పత్రిక తీసుకుంది. ఇంటికి వచ్చేసాడు ఈ అబ్బాయి. నెక్స్ట్ సండే పాస్టర్ గారు ప్రసంగం అయిపోయిన తర్వాత ఎవరన్నా సాక్ష్యం చెప్తారా అన్నాడు. ఒక ఆవిడ లేచి నిలబడింది. పోయిన ఆదివారం వరకు నేను చాలా దుఃఖంగా ఉన్నాను. నా భర్త చనిపోయాడు, నాకు ఏ విధమైన నిరీక్షణ లేదు, ఇంకా నేను బ్రతకటం ఎందుకని చెప్పి పోయిన ఆదివారం 3 గంటలకు ఉరి వేసుకుని చచ్చిపోదామని ఉరి రెడీ చేసుకుని స్టూల్ మీద ఎక్కి నిలబడ్డాను. ఇంకా కుర్చీ తన్నేద్దాం అనుకునేసరికి ఎవరో తలుపు కొట్టారు. ఎవరబ్బా అని చూస్తకెళ్తే ఒక అబ్బాయి నాకు కరపత్రిక ఇచ్చాడు. అది చదివిన తర్వాత యేసుప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నేను చనిపోవలసిన అవసరం లేదు అని నాకు అనిపించింది. అప్పుడు నేను వెళ్ళి ఆ ఉరితాడు ఇప్పేశాను. నా చేతిలో ఉన్నటువంటి కరపత్రిక వెనకాల మీ చర్చి అడ్రస్ ఉంది, అంచేత ఆ చర్చికి వచ్చానని చెప్పారు. అప్పుడు పాస్టర్ గారు చాలా సంతోషించారు. నా జీవితంలో చాలా సంతోషం వచ్చింది, ఎందుకంటే యేసుప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు అని. చర్చి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా చప్పట్లు కొట్టారు. పాస్టర్ గారు అబ్బాయి దగ్గరికి వచ్చి, నాయనా ఆ రోజు వర్షం వస్తుందని నువ్వు ఒక్కడివి వెళ్ళావు, నేను బద్దగించి మానేశాను, అయినా దేవుడు నువ్వు వెళ్ళటం వల్ల ఆమె ప్రాణాన్ని కాపాడాడు, ఆమెను ఆత్మను కూడా కాపాడాడు అని చెప్పాడు. సో మన చుట్టూ అనేక మంది యేసుప్రభుని ఎరుగని వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం యేసుప్రభు గురించి చెప్తామో, కరపత్రికలు ఇస్తామో, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తామో, మునిగిపోయే వారికి ఈ లైఫ్ గార్డ్ ఇచ్చినట్టు విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఇతరులను రక్షించాలి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు పిల్లలు కూడా ఈ విధంగా సువార్త చేయొచ్చు. పెద్దలే చేయాలనే నిబంధన ఏమి లేదు, పిల్లలు కూడా చేయొచ్చు. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఒక ఐటెం చేస్తాను. ఈ ఐటెం చేయడానికి నాకు బలమైన 2 యువకులు కావాలండి, బలంగా ఉండేవారు. మీరు రండి సార్. అభిషేక్ గారు మీరు కూడా రండి. ఇంకా ఎవరైనా ఉన్నారా బలంగా ఉండేవాళ్ళు? యువకులమ్మా. ఓకే, నేను ఇక్కడ కూర్చుంటాను. అయ్యగారు రండి సార్. ఇది మా ఆవును కట్టేసే త్రాడండి. ఒకప్పుడు నేను సైతాన్ చేత, పాపం చేత ఇట్లా బంధించబడి ఉన్నాను. ఇప్పుడు ఇది దీంట్లో ఏమైనా జాయింట్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేయండి. గట్టిగా లాగి చూడండి, బలంగా ఉందా లేదా. ఓకే, గట్టిగా ఉందండి, గట్టిగా ఉంది కదా. తోమా చూడమ్మా, ఇది గట్టిగా ఉందో లేదో ఒకసారి పరీక్షించండి. గట్టిగానే ఉంది కదా. ఓకే, అన్నీ డౌట్స్ కదా నీకు, నాకు అంతే. ఓకే, ఇప్పుడు ఇది చూడమ్మా, ఇది కూడా ఒకటే పీస్ కదా. డౌట్ కదా, అది కూడా డౌట్ కదా. ఓకే, ఇప్పుడు నేను కూర్చుంటాను. అయ్యా మీరు పట్టుకోండి, ఇది మీరు కూడా పట్టుకోండి. నా చేతులు పెడతానండి, మీరు ఒకసారి మూడేయండి. పైకి ఎత్తకండి, చేతులు పైకి ఎత్తద్దు, మూడేయండి. మేము మెల్లి కంగారు పడకండి, మెల్లిగా వేయండి. ఇది పట్టుకోండి, మీరు ఇది పట్టుకోండి. ఇద్దరు మొన్నటి వరకు సమైక్యాంధ్రాన్ని అరిచారు కదా, తెలంగాణ సెపరేట్ అయింది. పైకి ఎత్తకండి, చేతులు ఎత్తొద్దు, కిందకి దించండి, మీరు కూడా దించండి. స్ట్రైట్గా లాగండి, ఇద్దరు సమానంగా లాగండి. ఓకే, నొప్పి వస్తుంది మీకు లాగదా, చాలా
ఈయన ఎక్కువ అవుతున్నారు, మీరు తక్కువ అవుతున్నారు. చాలు ఓకే ఓకే. అది ముడి జారకుండా వేలు పెట్టండి, జారకుండా వేలు పెట్టండి, ఒకళ్ళు పెట్టండి వేలు. ముడి మళ్ళీ మీరు ముడేయండి, పట్టుకోండి, గట్టిగా లాగండి. ఓకే, గట్టిగా వేసారా? హ్యాపీయా? మీరు హ్యాపీయే, నా చేతులేగా మండిపోతున్నాయి. ఓకే, ఇంకో మూడు వేయండి. ఇప్పుడు మూడు వేయాలి, తెలీదా సార్ మీకు? వేసారు కదా, మూడు వేసారు కదా అప్పుడు మా అక్కకి. చాలు ఓకే, గట్టిగా వేసారండి, మూడు వేసారా? గట్టిగా ఉంది కదా. ఓకే అన్న, మీ పేరు అభిషేక్, మీ పేరండి? రాము గారు. అభిషేక్ గారు నా కాళ్ళు 2 కట్టేశారు, నా చేతులు 2 కట్టేశారు. నేను తప్పించుకుని వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గం ఉన్నది. అదేంటంటే పళ్ళతోటి ఈ ముడి విప్పుకుని వెళ్ళాలి. పళ్ళతోటి ముడి విప్పుకోవడం వీలు లేకుండా ఆ దుప్పటి తీయండి సార్, ఒకసారి ఓపెన్ చేయండి, అందులో ఏం లేదు కదా. ఓకే, చాలు అలా ఉంచండి. రాము గారు ఒకసారి దులపండి, అది అందులో ఏమనుందేమో, ఏం లేదు కదా, దుమ్ము కూడా లేదు కదా. ఓకే, దీని మీద వేసాను, అంటే ఆ ముడి నేను చేరుకోవడానికి వీలు లేకుండా మీరు వదిలేండి, ఇటు పక్కదండి, మీరు కూడా వదిలేండి, మీరు కూడా పక్క తప్పుకోండి. అది కనపడతలేదంట వాళ్ళకి. ఏంటండి తీయండి దుప్పటి తీయండి సార్. ఏంటి అంటున్నారు? తీయండి సార్, పక్క తీయండి సార్. ఏంటి అంటున్నారు మీరు? చెయ్యి ఎక్కడ వచ్చింది సార్? కట్టినట్టు ఉంటేనే. ఓకే సరే, ఓకే పిల్లలు, ఈ విధంగా నేను హలో పిల్లలు వినండి, ఈ విధంగా నేను సైతాన్ చేత, పాపం చేత బంధించబడి ఉన్నాను. ఓకే, మళ్ళీ వేసేయండి సార్. మీరు స్లోగా, పిల్లలు అల్లరి చేయకండి, వేసేయండి సార్, అలా వేసి వదిలేండి అన్న. ఒకసారి ఈ కళ్ళద్దాలు అక్కడ పెట్టండి, ఒకసారి కళ్ళద్దాలు అక్కడ పెట్టండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? స్లోగా 1 2 3 అని లెక్క పెట్టండి. మీరు అన్న అక్క ఏంటి నవ్వుతున్నారు? అక్క ఏంటి అక్క నవ్వుతున్నారు మీరు? ఇంత గట్టిగా కట్టాడు, ఎట్లా తప్పించుకుంటాడనా? ఓకే నాకు చిన్న మ్యాజిక్ వచ్చండి. ఓకే, వేసేయండి. రెడీ? స్లోగా లెక్క పెట్టండి. రెడీ? 1 2 3 అనగానే నేను దీనిలో తప్పించుకోండి. మీరు అనుకుంటారు రాము గారికి, అభిషేక్ గారికి మెల్లిగా కట్టమని చెప్పాడు మనోహర్ అంకులు, అందువల్లే తప్పించు గట్టిగా కట్టిపడేశారు. మీరు దగ్గరికి వచ్చి చూపిస్తాను, చేతులు కందిపోయినాయి, ఇంకాసేపు ఆగితే రక్త ప్రసరణ. చూడండి ఇక్కడ గట్టి కట్టారా లేదా? తోమా గట్టి కట్టారా లేదా? ఓకే, చిన్న మ్యాజిక్ ఓకే అవుతుంది మమ్మగారు, మీరు గట్టి కట్టేద్దాం. చిన్న మ్యాజిక్ తెలియటం వల్ల ఈ యొక్క బంధకాల నుంచి నేను విడిపించుకున్నా. అయితే పాప బంధకాల నుంచి విడిపించుకోవటానికి, సైతాను గాడి బంధకాల నుంచి విడిపించుకోవటానికి ఏ మ్యాజిక్ పని చేయదు. యేసుప్రభు మాత్రమే మార్గం. మీరు యేసుప్రభుని అనుసరించండి, పాప బంధకాల నుంచి తప్పించుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.